నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను సరిత. ఇప్పుడు మన ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? మేము ఫైన్ అండి. కాకపోతే హాట్ టాపిక్ ఇక్కడ తెలంగాణలో కవిత అరెస్ట్. మరి దీన్ని ఎలా చూడాలంటారు? కవిత అరెస్ట్ అనేది వాస్తవంగా చెప్పాలంటే చాలా లేట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి టోటల్గా ఉన్న పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాలు గెలవాలంటే ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేసి ఆ సెంటిమెంట్ తోటి కొన్ని స్థానాలు గెలవాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి వచ్చే స్థానాలు తగ్గించే దానిలో భాగంగా అరెస్ట్ చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనీష్ సిసోడియా గారు అరెస్ట్ అయ్యి 1 year అయింది. అంతకుముందు సత్యానంద్ గారు అరెస్ట్ అయ్యారు, వారికన్నా ముందు రాఘవ గారు అరెస్ట్ అయ్యారు, వారికన్నా ముందు అదే బోయినపల్లి అభినవ్ అరెస్ట్ కావడం జరిగింది. ఆ కేసులో ఉన్నటువంటి అందరు అరెస్ట్ అయినా కూడా కవిత గారిని ఇన్ని సంవత్సరాల కాలం పాటు అరెస్ట్ చేయకుండా తాత్సారం చేసి ఇప్పుడు ఎలక్షన్ల అంటే ఎందుకు ఇన్ని రోజులు ఆపేసి ఇప్పుడే ఈ ఎలక్షన్స్ మూమెంట్ లో ఎందుకు అరెస్ట్ చేశారు అంటారు మీరు? 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండాలా, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పేసి వారిద్దరి మధ్య ఒప్పందంలో భాగంగా కవిత గారిని ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వన్ సైడ్ పోతా ఉంది కాబట్టి 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది కాబట్టి ఈ సందర్భం కవిత గారిని అరెస్ట్ చేసినట్లయితే కొంత సెంటిమెంట్ రూపంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరని చెప్పి ప్రజలు నమ్ముతారు. దానిలో మూలంగా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ సీటు వస్తాయి కాబట్టి ఆ సీట్లు పెంచుకునే దానిలో భాగంగా అరెస్ట్ చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా కవిత గారి అరెస్ట్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సెంటిమెంట్ రాలేదు. అవును, ఎలాంటి సెంటిమెంట్ రాలేదు. విలేజెస్ లో అయితే అసలు ఏం సైలెంట్ గానే ఉందని చెప్పాలి. సెంటిమెంట్ రాలేదు కాబట్టి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి అరెస్ట్ చేసి, కానీ ఢిల్లీలో విపరీతమైన సెంటిమెంట్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పంజాబ్ రాష్ట్రం మినహా హర్యానాలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, గోవాలో కావచ్చు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 3 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో 1 సీటు పోటీ చేస్తూ ఉంది. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లు, మిగతా స్థానాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని మధ్య ఉన్నటువంటి ఈ సయోధ్యని డిస్టర్బ్ చేసే దానిలో భాగంగా కేజ్రీవాల్ గారిని కవిత అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి ఇండియా కూటమి నష్టం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. కానీ దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ గారి మీద పెద్ద ఎత్తున సెంటిమెంట్ వస్తూ ఉంది. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కేజ్రీవాల్ గురించి డిస్కస్ చేసే పరిస్థితిలో ఉందంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారా మీరు? కాంగ్రెస్ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా బలపడతా ఉంది, చాలా స్పష్టం. ఎందుకంటే భారతీయ జనతా మీరు చూడండి, జోడో యాత్ర తర్వాత భారత్ జోడో యాత్ర అప్పుడేమో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మైలేజ్ వచ్చింది మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా. కానీ న్యాయయాత్ర ఎప్పుడైతే ప్రారంభమైన తర్వాత ఆ మైలేజ్ని డిస్కనెక్ట్ చేసే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆర్ఎల్డీ పార్టీని తీసుకొని ఎన్డీఏలో కలుపుకునే ప్రయత్నం, జేడీఎస్ కాంగ్రెస్ పార్టీతో గతంలో ఉంటే దాన్ని తీసుకుపోయి అలా కలుపుకునే ప్రయత్నం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అశోక్ చవాన్ తీసుకుని భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళి వారికి రాజ్యసభ ఇచ్చే కార్యక్రమం, సిద్దిక్ గారిని తీసుకుపోయి ఎన్సీపీలో జాయిన్ చేసి వారికి రాజ్యసభ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా ఇంకా వేరే నాయకులను తీసుకుపోయి శివసేనలో జాయిన్ చేసే కార్యక్రమం, అంటే రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వచ్చే మైలేజ్ని తక్కువ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో కూడా చిన్న చితక పార్టీతో కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటూ ఉంది. ఎందుకంటే ఇండియా కూటమిని ఎప్పుడైతే బలపడతా ఉందో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి 300 పైచిలకు గెలుస్తానని చెప్పేసి సర్వేలు వస్తూ ఉంటే ఎన్డీఏని విస్తరించుకునే దానిలో భాగంగా మేము 400 సీట్లు గెలుస్తామని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ దేశవ్యాప్తంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. రామమందిరం పేరు మీద ఓట్లు తెప్పించుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ రామమందిరం సెంటిమెంటు అంత పెద్ద ఎత్తున కలిసి రాలేదు. కాబట్టి సిబిఐని ఈడీని చెప్పలేం కదండి. లేదు మీరు చూస్తారు. ఎందుకంటే 2014లో 2G స్పెక్ట్రాన్ని ప్రధానంగా బూచి చూపించి ఆనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో అప్పటికే ఆర్థిక మాంద్యం ఉన్నది. అదేవిధంగా దేశంలో 2వసారి ప్రధానమంత్రి కాలేడని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటా ఉంటే ఆనాడు పుల్వామా, బాలాకోట్, పాకిస్తాన్ బూచి చూపించి 2వసారి అధికారంలోకి వచ్చారు. 3వసారి రామమందిరం పేరు మీద అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ రామమందిరం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కలిసి రావట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పార్టీని చీల్చే ప్రయత్నం, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులని శివసేనలకి, బీజేపీలకి, ఎన్సీపీలకు పంపించే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో పార్టీలను జేడీయూని తీసుకుపోయి ఎన్డీఏలో కలుపుకునే ప్రయత్నం,
ఆరేళ్ళు ఎస్పీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉత్తరప్రదేశ్లో ఉంటే అల్ల నుంచి ఆరేళ్ళు తీసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా బలైన ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో జీడిపి పతనమైంది, రూపాయి పతనమైంది. అదే కాకుండా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎగుమతి తగ్గిపోతా ఉన్నాయి, దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. జరగలేదంటారా మీరు? మీరు చూడండి, మొన్న పెట్టిన బడ్జెట్లో 45 లక్షల కోట్లు, 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే వాళ్ళు 45 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు చూస్తూ ఉన్న రూపాయి రోజు రోజు పతనం అవుతా ఉంది, ఎగుమతి రోజు రోజు తగ్గుతూ ఉన్నాయి, పేదరికం రోజు రోజు పెరుగుతూ ఉంది, నిరుద్యోగం రోజు రోజు పెరుగుతూ ఉంది, రోజు రోజు అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి డిస్కస్ చేయలేదు. ఎంతసేపు రాముడి పేరు మీద అదే రాష్ట్రాల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం, అదేవిధంగా ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అడ్డగోలుగా ఉపయోగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కానీ మీరు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏం జరిగిందో చెప్పండి అంటే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 100 లక్షల కోట్ల అప్పు అన్నమాట వాస్తవం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అప్పనంగా అమ్ముతా ఉన్నారు, 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రైట్ ఆఫ్ చేశారు. కానీ ఏ పేద వర్గాలకు కూడా న్యాయం జరగలేదు, చాలా స్పష్టం. అదే కాకుండా భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానంలో ఉంది. మన భారతదేశం 2వ స్థానం ఉందంటే భారతీయ జనతా పార్టీ బీపీకి వ్యతిరేకం అని చెప్తూ బీపీ ఎగుమతులు 2వ స్థానం ఉంది. అది కూడా గుజరాత్ సంబంధించినటువంటి వ్యాపారులంతా కూడా అందరూ కూడా హిందువులే. అలా ఎవరో ముస్లిం ఉంటే ముస్లిం చేస్తారు, మేము చేస్తలేంగా చెప్పేవాళ్ళు. అంటే భారతీయ జనతా పార్టీ వారి అవసరాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాకుండా ప్రజలు ఖచ్చితంగా ఇండియా కూడా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు మీడియా మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం, అదే కాకుండా ప్రతిపక్ష పార్టీ బలహీనపరిచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు విద్యులు ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తలేదు అంటారా మీరు? మీరు చూడండి మేడం, తెలంగాణ రాష్ట్రం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. అవును, మేము ఏ మీడియా సంస్థ కన్నా మా మీద వార్తలు రాయొద్దని చెప్పి ఇంతవరకు ఎవరికి చెప్పలే. పత్రికలు కావచ్చు, మీడియా యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రంలో వార్తలు రాయాలా, ఆ వార్తలు రాసినప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు మాకు తెలిస్తే మేము పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం, రాజ్యాంగం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలని పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ లాగా మేము ఏదో టీడీఎల్పీని తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ విలీనం చేసుకోలేదు. అదే కాకుండా మీరు చెప్తా ఉన్నారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీఎంసీలో ఉన్నప్పుడు సువేంద్ర అధికారి మీద ఈడీ కేసు అవుతుంది. వారు భారతీయ జనతాలో పోయి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత వారు ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు హేమంత్ బిశ్వా శర్మ మీద కేసు అవుతుంది. వారు భారతీయ జనతా పార్టీలో పోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అదేవిధంగా టీడీపీ ఉన్నప్పుడు సుజనా చౌదరి గారి మీద, సీఎం రమేష్ గారి మీద కూడా ఈడీ కేసులని వారు భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత ఆ కేసుల మీద తెలియదు. అంటే భారతీయ జనతాలో పోయిన తర్వాత ఆర్థిక నేరగాలు కూడా పునీతులు అయిపోతా ఉన్నారు. అదే కాకుండా ఎన్సీపీలో ఉన్నప్పుడు అజిత్ పవార్ 70,000 కోట్ల కుంభకోణం చెప్పారని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పింది, వారు వృద్ధియాలని చెప్పారు. అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి మీరు ఆర్థిక శాఖ ఇచ్చిరంటే భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏం లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ, భారతీయ జూమ్లా పార్టీగా మారిపోయింది దేశవ్యాప్తంగా. కాబట్టి వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి తేడలేదు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ చేయలేదా? మీరు చూడండి, పరివార పార్టీలు అని చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. పరివార పార్టీలకు మేము వ్యతిరేకం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది కదా. అవును, మీ కర్ణాటకలో జేడీఎస్ పార్టీ పరివార పార్టీ కాదా? టీడీపీ పరివార పార్టీ కాదా? లేదు. అదేవిధంగా జేడీయూ, ఇప్పుడు జేడీయూ, అదేవిధంగా ఎల్జేపీ పాశ్వాన్ పార్టీకి సంబంధించింది కూడా కుటుంబ పార్టీ. ఇక్కడ కర్ణాటకలో కుటుంబ పార్టీ, ఇక్కడ టీడీపీ కుటుంబ పార్టీ. కుటుంబ పార్టీలతో మీరే పొత్తు పెట్టుకుంటారు, మీరే వారసులకు టికెట్లు ఇస్తారు. మేము కుటుంబ పార్టీల వ్యతిరేకం, అవినీతి వ్యతిరేకం అని చెప్తే ఎవరు నమ్ముతారు? నిన్న గాలి జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్పింది 37,000 కోట్ల రూపాయల కుంభకోణం చెప్పారని చెప్పేసి అరెస్ట్ అయ్యి జైలు పోయిన వ్యక్తిని నిన్న జాయిన్ చేసుకున్నారు మీరు. అదే 200 కోట్ల స్కామ్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిరు. అంటే మీరు 37,000 కోట్లు చేసిన వ్యక్తిని మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకున్నంటే భారతీయ జనతా నీతి జాతి ఏమీ లేదు, ఓన్లీ 3వసారి అధికారం రావాలనే ఆకాంక్ష తప్ప నరేంద్ర మోడీ గారు చెప్పేదానికి వారు చేసేదానికి ఎలాంటి తేడా లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, ఒకసారి మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం, కవిత గారి గురించి. అయితే ఇక్కడ కేసీఆర్ గారు అసలు కవిత అరెస్ట్ అయిన తర్వాత అసలు ఏం మాట్లాడట్లేదు, ఎందుకు మేడం? ఇప్పుడు ఇక్కడ కవిత గారు ఆ లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నమాట వాస్తవం. అంటే ఇప్పుడు ఎన్నికలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళే సైలెంట్ అయిపోయారని ఒక వాదన అయితే ఉంది. దీన్ని ఎలా మీరు? మేము చెప్తా ఉన్నాం కదా, కవిత గారు ఆ లిక్కర్ స్కామ్ లో ఉన్నమాట వాస్తవం. వాస్తవ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆయన వాస్తవ విషయాలు చెప్పకపోతే ప్రజలు కూడా విశ్వాసంలో తీసుకోరు. కాబట్టి కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నమాట వాస్తవం. ఆ ఎఫ్ఐఆర్లు ఉన్న అందరూ అరెస్ట్ అయిన మాట వాస్తవం. అసలు లేటుగా అరెస్ట్ చేసి కవిత గారిని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సి ఉంటే అరెస్ట్ చేయకుండా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారని ఎక్కడ తప్పు? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కేజ్రీవాల్ గారిని అనవసరం కవిత గారి కోసం కేజ్రీవాల్ బలి చేసి నాడు
ఎన్నడూ అరెస్ట్ అయ్యిండు? ఉమ్, మనీష్ సిసోడియా గారు ఎన్నడూ అరెస్ట్ అయ్యారు? అవును. మాగంటి రాఘవ ఎన్నడూ అరెస్ట్ అయ్యిండు? అభిషేక్ బోయినపల్లి ఎన్నడూ అరెస్ట్ అయ్యిండు? మీరు ఎన్నడూ ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యిండు? అయితే ఆవిడ అంటుంది కదా ఇది మనీ లాండరింగ్ కేసు మీరు కాదు, చూస్తా ఉన్నారు పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆవిడ పొలిటికల్ అంటున్నారు. ల్యాండరింగ్ కాదు మేడం. మీరు చూడండి మేము జైల్లో ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అంటున్నారు కదా. మస్తు మాట్లాడుతుంది, కరెక్ట్. కోర్టు ఎట్ట పర్మిషన్ ఇస్తుందమ్మా? ఉమ్, బయట నుంచి ఫుడ్ అనుమతిస్తారట, బట్టలు బయట నుంచి అనుమతిస్తారట, బంగారు నాణాలు వేసుకున్న బయట నుంచి అనుమతిస్తారట. ఉమ్, అంటే ఏంది ఇది? అసలు ఏం జరుగుతుంది అంటే కోర్టు ఇచ్చలవిడిగా మీరు అరెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ, కోర్టు అట్లా అడ్డగా పర్మిషన్ ఇస్తా అంటే అంటే ఇక బయట ఉండడానికి లోపల ఉన్న తేడా ఏంది మరి? అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి ఉమ్. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే దానిలో భాగంగా మాత్రం అరెస్ట్ చేసిరు. నాకు తెలిసి త్వరలోనే బెయిల్ వస్తుందని చెప్పి అంటే ఏదో సెంటిమెంట్ పండుతుందని చెప్పేసి అంటున్నారు కానీ దాన్ని మీరు సెంటిమెంట్ అంటే బీఆర్ఎస్ సెంటిమెంట్ పండే అవకాశం లేదు. ఆ, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఎవరికి పార్టీ sentiment? వేరే అయితే మరి ఎవరికి సెంటిమెంట్? వారి మధ్య జరిగినది చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వేరే అనే ఒక ముద్ర వేయడానికి మాత్రం కవిత గారిని అరెస్ట్ చేసింది. ఓకే, మేమిద్దరం మీరు ఒకటి కాదు. త్వరలోనే మీకు చూడండి కవిత గారు బెయిల్ మీద వస్తారు. ఆ, దానిలో భాగంగా కవిత గారి తర్వాత కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. ఉమ్. అంటే అనవసరంగా ఒక వ్యక్తి కోసం ఇంకోళ్ళు బలి చేసే కార్యక్రమం కావచ్చు. అంటే ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేశారంటారా కేజ్రీవాల్ ని? కేజ్రీవాల్ అన్యాయంగా అరెస్ట్ చేసినట్టే కదా. కేజ్రీవాల్ గారికి ఏం సంబంధం ఉంది? కవిత గారు అరెస్ట్ చేశారు. అదే కాదు, మీరు చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీకి అమిత్ షా గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారు ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు మాట్లాడినా, లేదు గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడినా కూడా వారు వదిలిపెట్టరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, వారు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆనాడు పుల్వామా దాడి, బాలాకోట్ ఏ విధంగా జరిగిందనే విషయం గురించి వారు చాలా స్పష్టంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన తర్వాత వారి మీదకే సిబిఐ పోయింది. అంటే వారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీలు కాదు, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, నరేంద్ర మోడీ అమిత్ షా గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఈడీ పోతుంది, సిబిఐ పోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, చాలా స్పష్టం. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజలందరూ గమనిస్తాం. ఎందుకంటే మూడోసారి అనేది 1990 తర్వాత ఇప్పటివరకు దేశంలో ఏ పార్టీ కూడా మూడోసారి కేంద్రంలో అధికారం రాలేదని చాలా స్పష్టం. కాబట్టి కేసీఆర్ కూడా మూడోసారి కూడా వస్తానని ధీమా వ్యక్తం చేశారు, కానీ గెలవలేదు, మనం చూసాం. అయితే మీరు ఇప్పుడు ఏమంటున్నారు? మోడీ కూడా ఖచ్చితంగా మూడోసారి గెలవరు అని అంటున్నారు. ఎస్ మేడం, 90 తర్వాత మీరు హిస్టరీ చెక్ చేసుకోండి, బ్యాక్ వెళ్ళి చూస్తే 90 తర్వాత ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అయినా ఎవరైనా మూడోసారి ఎప్పుడు రాలేదు. అదే కాక మీరు 2004 ముందు వాజ్పేయి గారు దేశం వెలిగిపోతుంది, పోఖ్రాన్ అణుపరీక్షలు సక్సెస్ అయినాయి, కార్గిల్ యుద్ధం సక్సెస్ అయినా కూడా ప్రజలు విశ్వాసం తీసుకోలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారికి వచ్చింది. అదే కాకుండా మొన్న వచ్చిన సిఎస్బిఎస్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు 2019లో 19% ఓట్లు వచ్చినాయి. 202 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉంది, 53 స్థానాలు గెలిచింది. కానీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు అనామత 10% ఆటోమేటిక్ పెరిగింది. అది ఎలక్షన్ల వరకు ఇంకా పెరిగే అవకాశం కాబట్టి 2009లో 29% ఓట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఇండిపెండెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలు తక్కువ గెలబోతా ఉంది. ఇండియా కూటమి 310 స్థానాలు వస్తాయని చెప్పేసి సర్వేలు వస్తూ ఉన్నాయి. కాబట్టి చిన్న చితక పార్టీలతోటి, తమిళనాడులో ఏకంగా దినాకరన్ పార్టీతోటి, అదేవిధంగా పంజాబ్లో అకాలీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఏదో అయింది. అదేవిధంగా బీహార్లో జేడీయూ తోటి, కర్ణాటకలో జేడీఎస్ తోటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ తోటి, మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేన తోటి, అదేవిధంగా నువ్వు చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తూ ఉంది? మీరు ఇంత పెద్ద ఎత్తున మేము ఒంటరిగానే 370 స్థానాలు గెలుస్తామని చెప్తా ఉన్నారు. మా ఎన్డీఏ కూటమి 400 పైచిది స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు. మీరు పోయినసారే మీకు అత్యధికంగా రావాల్సిన స్థానాలు వచ్చినాయి, ఇక తగ్గుడు తప్ప పెరుగులేదు. అదే ఉత్తరప్రదేశ్ 40 స్థానాలు వస్తాయంటా ఉన్నారు. పోయినసారి 60 గెలిచారు. మీరు 40 కంటే 20 స్థానాలు ఉత్తరప్రదేశ్ తగ్గినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానాలు పెరుగుతూ ఉన్నాయి. మాకు 14 స్థానాలు వస్తాయి. మేము కర్ణాటకలో మాకు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కేరళలో మీకు ఒక సీటు రాదు. తమిళనాడులో మీ పార్టీ పరిస్థితి అందరికీ తెలుసు. అదే కాకుండా పుదుచ్చేరి కావచ్చు, మహారాష్ట్ర ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎట్లా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది? ప్రజల మూడును డైవర్ట్ చేసే దానిలో భాగంగా మీడియాను, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ పబ్బం గడుపుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ప్రజలు కూడా ఆలోచనకు వచ్చింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరి జీవితాలు వెలుగు నింపాల, ఓన్లీ పెట్టుబడిదారులకు మాత్రం మేలు చేసిండు. భారతీయ జనతా పార్టీ అయినా ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు, అది నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ అనేది చాలా స్పష్టం. కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కారు 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసారు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వాళ్ళు ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అయినా తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి మేలు జరగలే. 11th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు ఇప్పటివరకు జరగలే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనీసం సికింద్రాబాద్కు నవోదయ స్కూల్ తీసుకురాలే. జాతీయ స్థాయిలో 156 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకి రాలే.
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేసింది శూన్యం కాకపోతే జాతీయ స్థాయిలో వాళ్ళంతా ఏదో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా దేశ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రిజెక్ట్ చేస్తారని చెప్పి మేము భావిస్తాం. ఓకే, తెలంగాణ సొమ్ముని అయితే కేటీఆర్ కమెంట్స్ చేసింది. ఇప్పుడు నేను అడగబోతున్నాను. అయితే తెలంగాణలో 2,500 కోట్లు తీసుకొని రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు, మరి కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం రేవంత్ సమకూరుస్తున్నారన్న కేటీఆర్ కమెంట్స్కి మీరు ఎలా సమాధానం చెప్తారు? మాకు కేటీఆర్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక మీలాగా మేము మా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు. మాకు ఇంతవరకు మా అకౌంట్లో 1000 కోట్ల రూపాయలు నిధులు లేవు. మీ పార్టీ ఏర్పడి కనీసం 20 సంవత్సరాలని మీ పార్టీకి 1,100 కోట్ల రూపాయలు అఫీషియల్ మీరు ఫండ్ చూపించుకున్నారు. అదే కాకుండా మీరు ఢిల్లీలో ఆఫీసు, కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కూడా ఇప్పుడు ఆఫీసు లేదు. మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉంది, పారదర్శకమైన పాలన అందిస్తూ ఉన్నాం, చెప్పిన గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఉంది. 10వ తారీఖు 14వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి మేము 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉంది. 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి దానిలో బాగా ముందుకు పోతా ఉన్నాం. మేము తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే ప్రజల్ని డైవర్ట్ చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ తీసుకుపోయింది. అసలు తెలంగాణ నిధులేక ఉన్నాయి, ఎక్కడ తీసుకుపోయినాం? 6 లక్షల కోట్ల రూపాయలు 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడి తీసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి సంక్షేమంలో ఆ ప్రభుత్వాన్ని గట్టెక్కించే దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులంతా రోజుకు 18 గంటలు కష్టపడతా ఉంటే చూసి ఓరలేక ఇంత ప్రజారంజక పాలన అందిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి మంచి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ పెరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద విషయం చెప్పే దానిలో భాగంగా కేటీఆర్ గారు అట్లాంటి వ్యాఖ్యలు చేసినారని నేను భావిస్తా ఉన్నాను. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా చర్చనీయాంశం అయింది. మీరు దాన్ని ఎలా చూస్తారు? దీనిలో ప్రధాన ముద్దాయి కేసీఆర్ గారు అని చెప్పి మేము భావిస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకే అధికారులంతా పనిచేసినారుగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అది కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరలోనే ఉండి ఇదంతా చేశారని తెలిసింది. మరి ఎలా కేసీఆర్ గారు ఆదేశానుసారం ప్రభాకర్ రావు గారు, ప్రణీత్ రావు గారు, అదేవిధంగా తిరుపతి అన్న, శ్రీనివాస నాయుడు, అదేవిధంగా రాధాకిషన్ రావు గారు పనిచేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా మీరు చూసినట్లయితే మూసీ నదిలో వేసినట్లు కూడా మనకి సమాచారం ఇచ్చారు. అంటే వాళ్ళు ట్యాప్ చేసింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీదే కాదు, భారతీయ జనతా పార్టీ చేసిరు. వారి పార్టీలో పనిచేసేటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వారి కొడుకులు, వాళ్ళ భార్యలు, పిల్లల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వారు బిల్లర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అందరి ఫోన్లు, అధికారుల ఫోన్లు, వారి క్యాబినెట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వారికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన వారు అంటే మహిళలకు సంబంధించిన కూడా ఫోన్ రికార్డు చేసినట్టే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం కూలి చేసినని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఫేస్ టైం కావచ్చు, వాట్సాప్ అన్ని కూడా బంద్ అయిపోయినాయి. అందరూ కూడా యథేచ్ఛగా నార్మల్ కాలం మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులు ఎవరున్నా కూడా మేము ప్రధానంగా కేసీఆర్ గారే ఉండాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా అధికారులంతా కూడా దీనిలో భాగస్వామ్యం లేరు. కాబట్టి ఖచ్చితంగా పారదర్శకమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా బాధ్యులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ప్రజాస్వామ్యంలో ఉండాలని చెప్పి అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ కేసీఆర్ గారు అసెంబ్లీ రావాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పినంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బతుకుండాలా, రాజ్యాంగం ఉండాలా, అదేగా పత్రికకు స్వేచ్ఛ ఉండాలా, లోకయుక్త నడవాలా, ఏసీబీ ఉండాలా, విజిలెన్స్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి అది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఎవరైనా తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షించే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం జరుగుతాం. అదే కాకుండా అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. దానిలో భాగంగా గద్దర్ గారి జయంతి కావచ్చు, వర్ధంతి అధికారికంగా నిర్వహించడం, నందేవాడలో గద్దర్ గారి పేరు పెట్టడం, ట్యాంగర్ మీద గద్దర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అందశ్రీ గారి గీతాన్ని జాతీయ గీతంగా తెలంగాణ గీతంగా ప్రకటించుకుందంటే కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోసం సెంటిమెంట్ పండడం కోసం చేస్తున్నారని కమెంట్స్ చేస్తున్నారు కదా. మరి మేడం, నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంది. నీళ్లు నిధులు నియామకాలు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చడం మేము చెప్పింది ఏంటంటే అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పినాము. లాస్ట్ నుంచి 2 క్లియర్ చేసుకున్నాం. అస్తిత్వం ప్రజాస్వామ్యం 2 కాపాడుతూనే అస్తిత్వం కోసం తెలంగాణ సంబంధించి గీతం కావచ్చు, గద్దర్ గారిని గౌరవించుకునే కార్యక్రమం జరిగింది. నీళ్ళ విషయంలో మేము ఆల్రెడీ నీళ్ళ విషయంలో కృష్ణానది మీద కావచ్చు, గోదావరి మీద కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు ఎక్కడ కూడా వృధా చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది.
నియామకాలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 33,000 ఉద్యోగాలు ఆల్రెడీ నింపడం జరిగింది. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి టీఎస్పీఎస్ని యూపీఎస్ తరాలో బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్క పేపర్ లీక్ కాకుండా ఒక్క అవినీతికి తావు లేకుండా జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అదంతా వాళ్ళ పాలనలో ఉన్నప్పుడే జరిగినవి ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. 13 పేపర్లు లీక్ అయినాయి కదా మీరు ఉన్నప్పుడు. ఒక్కనాడన్నా మాట్లాడిరా ఎంతమంది చనిపోయారు నిరుద్యోగులు? మీరు పెట్టిన ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయినాయి, టీఎస్పీఎస్ పేపర్ లీక్ వచ్చిందని అంటున్నారు కదా. మీరు పెట్టరు కాదు, మేము మేనిఫెస్టోలో పెట్టినాము. దానిలో భాగంగా మేము తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నుంచి జూన్ వరకు ఏ ఉద్యోగాలను ఆ ఉద్యోగాలు నింపి ఆర్డర్ కాపీ ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భం చెప్పినాం. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే కాకుండా నియామకాలు అయిపోయిన నిధుల విషయంలో ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. నిధుల విషయంలో ఎలాంటి తెలంగాణ సంపదకు నష్టం జరిగే పనులు ఏది చేయకుండా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం. మరి రాష్ట్రంలో కరువు పరిస్థితిపై మీ కమెంట్ ఏంటి? మరి కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు, మేము వచ్చి 3 నెలలు అవుతా ఉంది. మీరు వచ్చారు కరువు స్టార్ట్ అయిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏం లేవు అని చెప్పి ఆరోపిస్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిందలేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ నిందలే అంటారా? నిందలే కదా. మేము కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు అయిందండి? 100 రోజులు అయింది. కరువు ఎప్పుడు మేము తీసుకొచ్చినామా? దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో వర్షాభావం తక్కువగా ఉన్నది. దానిలో భాగంగా కరువు తర్వాత ఎండ పెరుగుతూ ఉంది. పోయినసారి 40 డిగ్రీలు లేదు కదా, దానిలో మూలంగా వాటర్ తక్కువ అవుతా ఉంది. ప్రాజెక్టులలో నీళ్ళు లేవు, దానిలో కొంత ఇబ్బంది అవుతా ఉంది. అదే కాకుండా కరెంట్ యూసేజ్ కూడా పెరిగింది. మీరు గతంలోకి ఇప్పటికీ చాలా యూసేజ్ పెరిగింది. జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్రంలో కూడా పెరుగుతూ ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అదే కాకుండా రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉంది కూడా, ఆ సంక్షేమం నుంచి గట్టెక్కించాలి భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇలాంటి ఇబ్బందులు లేవు అని వాళ్ళు అంటున్నారు. ఏమి ఇబ్బందులు లేవంట? బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు కరెంట్ ఇబ్బంది ఇప్పుడు ఎక్కడ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? మీకన్నా యూసేజ్ చెక్ చేసుకోవాలా. మీకన్నా యూసేజ్ పర్ డే యూసేజ్ పెరిగింది. దానిలో భాగంగా సమకూరుస్తూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వము. అదే కాక మీలాగా మేము అవినీతి ఎక్కడ చేయలే. మీరు అవినీతి చేసిరు, ఫోన్ ట్యాపింగ్ చేసిరు. అదేవిధంగా కాళేశ్వరం ద్వారా 1,02,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసిరు. 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు. 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి 1,00,000 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు. 14 లక్షల పోడు భూమి వస్తుందని చెప్పేసి ఏదో తాత్కాలికంగా ప్రారంభించారు. అదేవిధంగా యాదవులకు 7,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి 2వ విడత గొర్రెలు ఇవ్వలేదు. మహిళా సంఘాలకు 5,500 కోట్ల రూపాయలు ఇస్తాను ఇవ్వలేదు. రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అదే కాకుండా దళితులు 3 ఎకరాలు ఇవ్వలేదు. 100 చెప్తాం మేము కూడా చెప్పుకుంటూ పోతే. మీరు తెలంగాణలో ప్రజాధనాన్ని వృధా చేసిరు వాళ్ళు అంటున్నారు. సరే మరి ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎలా దీన్ని పరిష్కరిస్తుందంటారు? ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తూ ఉంది. కరెంటు విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం గతంలో టీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువనే కరెంటు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా వర్షాభావం మూలంగా కొంత వాటర్ తగ్గడంతో ప్రధానంగా సమస్య ఏర్పడిన మాట వాస్తవం. దానిలో భాగంగా ఎండిల పొలాలకు నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. అదేవిధంగా రైతులకు వరికి ఇన్సూరెన్స్ పంటల బీమా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొన్న వర్షాలకి పంట నష్టం జరిగిన దానికి పరిహారం నష్టం జరిగినందుకు కూడా హరీష్ రావు గారు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ కానివ్వండి అనేక ఆరోపణలు చేశారు. ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటన చేసింది. నష్టపరిహారంకు ప్రతి ఎకరాకి ఎంత ఇస్తామని చెప్పిరు. చాలా స్పష్టంగా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు 30,000 రూపాయలు ఏదో డిమాండ్ చేసిరు. కాకపోతే రైతులతో చర్చిస్తా ఉన్నాం. మేము నష్టం ఎంత జరిగిందో ఆ నష్టానికి తగ్గట్టు మేము ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా రుణమాఫీ విషయంలో కూడా దాన్ని ఒకేసారి బ్యాంకుల నుంచి ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి నెల చెల్లించే విధంగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని పక్కకు పెట్టారు తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అన్నారు కాబట్టి మేము ఒకటి అడగాలనుకుంటాను. కేటీఆర్ గారు ఏమన్నారు, ఎలక్షన్స్ అనేదే ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ అసలు రైతుల పరిస్థితి అసలు ఆయన పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం. బోనస్ గిట్టుబాటు ధర వచ్చినప్పుడు బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం. రైతులకు సంబంధించిన రుణం పంట నష్టం జరిగితే గవర్నమెంట్ పరిహారం ఇస్తూ ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పంట కొనుగోలు చేస్తూ ఉన్నాం. మేము రైతులకు మేమేం నష్టం చేసినాం? మేమే కదా రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉంది, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చారు. ఇప్పటివరకు మహిళలు 24 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. అంటే కరెంటే లేకపోతే ఇక్కడ 500 ఎందుకు అన్న ఒక ప్రశ్న. కరెంట్ ఎక్కడ లేదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. యూసేజ్లో గతంలో కన్నా ఎక్కువ ఉన్నా కూడా కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకు కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మాది ప్రజావాణి నడుస్తూ ఉంది, మా మంత్రులు కలుస్తూ ఉన్నారు, మా అధికారులు కలుస్తూ ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఏనాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సెక్రటరీ రాలేదు, ఎప్పుడు ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకున్నాడు. అందుకే నువ్వు రెస్ట్ తీసుకోని అని చెప్పి ప్రజలు వాడిని పర్మనెంట్గా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉన్నటువంటి నాయకులంతా పార్టీలు మారుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుమరుగయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తూ ఉన్నారు, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. సరే, మరి రైతు బంధు గురించి ఏం చెప్తారు మీరు? రైతు బంధు 91%, 91% మంది రైతులకు మేము ఆల్రెడీ రైతు బంధు చేసినాము. ఓన్లీ 9% మాత్రమే పెద్ద రైతులకు మాత్రమే పెండింగ్ ఉన్నది. ఎందుకు పెండింగ్ లో పెట్టాలి? తెలంగాణ రాష్ట్రంలో పైసలు ఎక్కడున్నాయి? 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని ధ్వంసం చేసింది కేసీఆర్ గారి కుటుంబం. అంటే ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. మేము సెట్ చేసి ఏం చేసినావు? మిగులు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఇస్తే 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించే పరిస్థితి. అదే కాకుండా జీతాలకు ఒక 7,000 కోట్లు, మొత్తం నెలకు 15,000 కోట్ల రూపాయలు కావాలా? తెలంగాణకు వచ్చే ఆదాయమే 10,000 కోట్ల రూపాయలు. ఇంకా 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల సర్దుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా రాబడతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మేము వేరని చెప్పే దానిలో భాగంగా ఆ నటన ఎక్కువైపోయి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు కలిసి మాట్లాడకపోవడం మూలంగా చాలా పైసలు అక్కడ ఆగిపోయినాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మేము గలవం, నరేంద్ర మోడీ గారు వేరు మేము వేరని చెప్పే ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా వారితోటి కలిసి తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పేసి మా తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా చాలాసార్లు గెలవడంతో కేంద్రం నుంచి కూడా నిధులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి సెట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నిటిని కూడా ఏమంటున్నారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పై అప్పుడే వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ కూడా అంటున్నారు. కేసీఆర్ అట్నే అంటాడు కదా, మరి కేసీఆర్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుందని చెప్తారా? కేసీఆర్ అట్నే అంటాడు. ప్రజలంతా చర్చించుకుని 100 రోజుల పాలన అద్భుతంగా ఉందా లేదని ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజలు చెప్పిందే ఈయన చెప్తున్నానని ఆయన అంటున్నారు. ఆయన ఎట్లా ఆయనకేం తెలుసు? ఇంటికాడ కూర్చుని తెలుసా? కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన తెలుస్తుందా? మా సోషల్ మీడియాలో తెలుస్తుందా అన్ని? కేసీఆర్ గతంలో అదే చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా పిచ్చోళ్ళు, మూడోసారి నన్ను గెలిపిస్తాను అనుకున్నాడు, మూడోసారి ఇంటికి పంపిరు. ఆ పార్టీ అసలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మొత్తమే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చూడండి, పోయినసారి కేసీఆర్ గారు గెలిచిన తర్వాత 2 నెలల వరకు క్యాబినెట్ విస్తరించుకోలే. మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికారానికి వచ్చినాక 3వ రోజే క్యాబినెట్ విస్తరం. 3వ తారీఖు రిజల్ట్ వస్తే 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. రోజుకు 18 గంటల పాటు మా మంత్రులు ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం, ఖర్చులు తక్కువ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుందని చెప్పి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ విశ్వాసంలో తీసుకుంటా ఉంటే కేసీఆర్ గారు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు కదా, కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుందని చెప్తారా? చెప్పడు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. కాంగ్రెస్ కి అభ్యర్థులు లేకనే బీఆర్ఎస్ లో నుంచి వీళ్ళు నేతలను తీసుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వీళ్ళ కమెంట్స్ పై మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో మాకు 10 నుంచి 15 మంది అభ్యర్థులు ఉన్నారు. అదే కాకుండా మా అభ్యర్థుల్ని వాస్తవంగా మా పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ వేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గర్వాపస్ పేరు మీద చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నారు. అందరూ వస్తున్నట్టు మేము అన్ని దిక్కులు తీసుకుంటలే. మాకు అవసరాల దృష్ట్యా పార్టీ నిర్ణయం ప్రకారం కార్యకర్తలతో చర్చించిన తర్వాత పార్టీ ప్రయాణాల దృష్ట్యా మాకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకుంటా ఉన్నాం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎవరు వస్తుంటే ఎవరిని తీసుకోవడం లేదు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కలిసిపోతారు. ఇవాళ కాకపోతే రేపు కలిసిపోతారు. వాళ్ళు గతంలో కలిసి పనిచేసారు, కలిసి బిల్లుల మద్దతు ఇచ్చుకురు. తర్వాత వారు వేరు వీరు అనే ప్రయత్నం చేసి ఇప్పుడు కవిత గారు అరెస్ట్ చేసి ఏదో ప్రయాణం చేకూర్చాలని చెప్పి ప్రయత్నాలు భాగంగా ముందుకు పోతాను. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీజేపీలో చేరుతారని చెప్పేసి కేటీఆర్ గారు అనడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే నిజంగానే చేరుతారంటారా? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరి ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉండు. ఓకే, ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఎందుకు పోతాడు? మా కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఫుల్ మెజార్టీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వస్తారు, రెడీ ఉన్నారు. మా రేవంత్ రెడ్డి గారు ఎందుకు భారతీయ జనతా పార్టీకి పోతారు? ముఖ్యమంత్రి కాకపోతే మీరు అన్నారంటే ఒక అర్థం ఉంది. ముఖ్యమంత్రి ఎందుకు పోతాడు అంటే బీఆర్ఎస్ పార్టీ జనాలను కన్విన్స్ చేసే దానిలో భాగంగా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునే దానిలో భాగంగా ఇట్లాంటి విమర్శలు చేస్తూ తాత్కాలిక ప్రయోజనం పొందే దానిలో భాగంగా వారు ముందుకు పోతారు. కానీ
ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోతా ఉంది. వారి పార్టీ నుంచే ఏక్నాథ్ షిండే పుడతా ఉన్నాడు. ఆ ఏక్నాథ్ షిండే హరీష్ రావు గారు అవుతారని చెప్పేసి వారి పార్టీ నాయకులు మాట్లాడుకుంటారు. అంటే చాలా స్పష్టంగా కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోవడం ఖాయం. సరే, రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందా? భారతీయ జనతా అసలు పార్టీ పోటీ- కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. ఓకే. బీఆర్ఎస్ పార్టీ అనేది థర్డ్ నెట్టివేయబడింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గురించి అసలు చర్చించుకోవట్లేదు ప్రజలంతా కూడా. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎన్నికలు, జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఉండాలా, ఇండియా కూటమి ఉండాలని చెప్పి ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇండియా కూటమి ఉన్నట్లయితే ఆ గతంలో యూపీఏ 1లో 2004 కావచ్చు, 2009లో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చింది. ఆర్టీ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కావచ్చు, అదేవిధంగా పేద వర్గాల కోసం ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎంతసేపు రామ మందిరం, పాకిస్తాన్, పుల్వామా, బాలాకోటు ఈ బూచిగా చూపించి ఓట్లు వేయించుకుంటా ఉన్నాడు. ఈ దేశంలో పేద ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని చాలా స్పష్టంగా ప్రజలంతా గమనిస్తూ ఖచ్చితంగా ఈసారి దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇండియా కూటమికి బీఆర్ఎస్ ఎన్డీఏ కూటమి మధ్య పోటీ జరగబోతోంది. ఆ పోటీలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలు గెలవబోతోంది. పక్కా. సరే, ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ప్రాజెక్ట్స్ అన్నీ కాపాడుకుంటే కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని అన్నిటిని కూడా కేంద్రం చేతుల్లో పెడుతుందని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. ఏమంటారు? ఇది కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, ఇది విభజన హామీలు ఏం చెప్పింది కేసీఆర్ గారు? కేంద్ర ప్రభుత్వం ఆనాడు యూపీఏ 2 ప్రతి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు నాతోటి చర్చించి తర్వాతనే విభజన బిల్లు వచ్చిందని చెప్పారు కదా మీరు. మరి ఏం చేసినావు? మీరు ఆ రోజు గాడిద పనులు దూకుడు కూర్చున్నావా కేసీఆర్? ఏం చేసినావు నువ్వు? విభజన హామీలు అన్నీ కూడా నీకు చర్చించి నేను చెప్పినావు కదా. 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని చెప్పింది నువ్వే కదా. కృష్ణా వాటర్ పంపకాల్లో 200 టీఎంసీకి ఒప్పుకుంది నువ్వే కదా. తెలంగాణ తీవ్ర అన్యాయం చేసింది నువ్వే కదా. నువ్వు తప్పు చేసి కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నావు? ఎందుకు చేస్తావు కేసీఆర్ గారు? అనవసరంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉంటే గలాట క్రియేట్ చేసి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి, అదే బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణ శ్రీరామ రక్ష అనే ప్రయత్నం చేస్తే ప్రజలు నేను తిప్పికొట్టిరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంతకుముందు జరిగిన ఒప్పందాలు కేసీఆర్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డితో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా మాత్రమే అవన్నీ కూడా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము దాని విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే ప్రతి విషయాన్ని మేము పునఃసమీక్షించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 2014 ముందు ఉన్నట్టు ప్రాజెక్టులే తప్ప మీరు కట్టిన ప్రాజెక్టు ద్వారా 1 ఎకరం కూడా వాడతలే. మీరు కాళేశ్వరం కట్టి 1,02,000 కోట్లు దోపిడీ చేశారు. అదేవిధంగా పాలముద ఎత్తిపోత పథకం కడితే అది ఏమైందో తెలియని పరిస్థితి. మీరు కట్టిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు కడితే అదేమైందో తెలియని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో మీరు కట్టిన ప్రాజెక్టు ద్వారా 1 ఎకరం అన్న మారుతుందా? పడతలే కదా. మేము కట్టిన ప్రాజెక్టులే శ్రీశైలము, సాగరు, అదేవిధంగా మేము కట్టిన కడియం ప్రాజెక్టు మేము కట్టిన ప్రాజెక్టులే కదా. మిడ్ మానేరు కావచ్చు, అన్నీ మేము కట్టిన ప్రాజెక్టులే కదా. శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, మేము తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి కొన్ని కాలువలు ఇప్పుడు పూర్తి కావడంతో ఆ నీళ్ళే కాళేశ్వరం నీళ్ళు అని చెప్పేసి, ఎక్కడ వరి పచ్చ కనిపిస్తే అదే కాళేశ్వరం, ఎక్కడ వరి సాగు పెరిగితే అదే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రంలో 17 రకాల పంటలు పండించేవాళ్ళు. ఆ పంటలన్నీ బంద్ చేసి వరి సాగు పెరిగితే వరి మేమే మొత్తం కాళేశ్వరం పుణ్యాన్ని పెరిగిందని చెప్పేసి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎటువంటి ఇది జరగలేదంటారా? వాస్తవం ఇది. మీరు చూడండి, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సర్వే విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు కాళేశ్వరంలో 1 ఎకరానికి కూడా నీరు రావడం లేదు. అయినా మరి సూర్యాపేటకి ఎక్కడి నుంచి వాటర్ వచ్చినాయి? మేము కట్టినట్టు శ్రీపాద ఎల్లంపల్లి కాలువకు సంబంధించి ప్రాజెక్టులో కొన్ని చిన్న చిన్న కాలువలు కట్టులు అవన్నీ పూర్తి కావడంతో ఇప్పుడు సూర్యాపేట దాకా నీళ్ళు వస్తాయి. అదే కాళేశ్వరం నీళ్ళు, ఏదొచ్చినా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసేది తప్ప కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టుల మూలంగా తెలంగాణలో 1 ఎకరా కూడా నీళ్లు రాలేదు. జాతీయ స్థాయిలో వర్షాలు పడడంతో తెలంగాణ రాష్ట్రంలో 17 పంటలు క్లోజ్ చేసి వరి సాగుడు పెంపడంతో తెలంగాణ రాష్ట్రం వరి సాగు పెరిగినమాట వాస్తవం. అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 19 లక్షల పంపు షెడ్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 29 లక్షలకు పంపు షెడ్లు పెరిగినాయి. అంటే పంపు షెడ్లు ఎందుకు పెరిగినాయి? మరి కాలువల ద్వారా నీళ్ళు వస్తుంటే అంటే ₹1,00,000 ఖర్చు పెట్టి రైతులు ఎందుకు బోర్లు వేసుకుంటా ఉన్నారు? అంటే కేసీఆర్ గారు ప్రజల్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసిండు. దానిలో 2వసారి అధికారులకు సక్సెస్ అయ్యాడు. కానీ 3వసారి ప్రజలు నమ్ముతున్నాను కూడా అక్కడ బోల్తా పడ్డాడు. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు కూడా బోల్తా పడబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారం రాబోతా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.